రూహి పాయసం ఎట్లున్నది? బాగుందా? నమస్తే దోస్తులు, అస్సలం వాలేకుమ్. ఈరోజు నేను సగ్గుబియ్యం సేమియా పాయసం చేశాను. సో సగ్గుబియ్యం నానబెట్టాను, సేమియాని నెయ్యిలో వేయించి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించి పెట్టాను. సేమియాను ఉడికించడానికి ఇక్కడ నేను ముందు పాలను కాకుండా నీళ్లు ఇప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేశాను. అవి కొంచెం ఉడికిన తర్వాత సేమియా యాడ్ చేశాను. సో ఇవి రెండు బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి నేను చక్కెర యాడ్ చేశాను. సో చక్కెర కూడా కరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలాచీ పౌడర్ యాడ్ చేసి కాసేపు ఉడికించాను. ఆ తర్వాత స్టవ్ ఆపేసి సేమియా కొంచెం చల్లగా అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఇంకా మిల్క్ మేడ్ యాడ్ చేశాను. సో ఇవన్నీ బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చూస్తే సరిగ్గా సరిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సేమియాను ఒక డబ్బాలో వేసి మజీద్కి అయితే పంపించాము. అలాగే ఇంటి దగ్గర రోజా ఉన్న వాళ్ళ కోసం కూడా మేము ఈ సేమియాను షేర్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీలైతే మీరు ఇలా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. నేను ఈ రెసిపీ మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.